నీ కూటమి ప్రభుత్వం. రెడ్ బుక్ ఎక్కడ ఓపెన్ చేసాము, రెడ్ బుక్ లేదు పాడు లేదు అని మీరు అంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు రోజు రెడ్ బుక్ ఓపెన్ చేసేస్తున్నాడు. మీ రెడ్ బుక్ ఆయన ఓపెన్ చేస్తున్నాడు. ఇదిగో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం. 10 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా, నిద్ర ఆహారాలు లేకుండా ఆయన బురదలో తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం అందరూ ఈయనంటాడు ప్రజల్ని గాలి కొదిలేసి రెడ్ బుక్ పరిపాలన చేస్తూ ఉన్నాడు కక్ష సాధింపుల కోసం అంటాడు ఆయన. 10 రోజుల నుంచి ఆయన ఏమో బురదలో ఉన్నాడు. ఏ రకమైన ఇది మీరు? నేను అనేది ఏంటంటే, అసలు మీరు రెడ్ బుక్ అంటూ ఓపెన్ చేస్తే, మీరు నిజంగానే అప్పుడు లోకేష్ పట్టుకొని చూపించిన ఆ రెడ్ బుక్ కనుక ఓపెన్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి ఆయన కో ఉన్నారు కదా మెయిన్ వీళ్ళు బయట తిరగలరా? ఆ రెడ్ బుక్ అంత సత్తా ఉందా అసలు? చెప్పండి. అసలు రెడ్ బుక్ ఉందా సార్? ఇప్పుడు అందుకే అడుగుతున్నా. రెడ్ లేదు వికీ గారు, రెడ్ బుక్కి సంబంధించి ఈ మధ్య ఎక్కువగా ఇటువంటి డిస్కషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ మధ్యనే లోకేష్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. రెడ్ బుక్లో నేను ఎవరి పేర్లు రాస్తానన్నాను, ఏ రకంగా నేను చర్యలు తీసుకోబోతా ఉన్నానన్న అంశం మీద ఆయనే డైరెక్ట్గా చెప్పారు. చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కఠినంగా మేము తీసుకుని తీరతాం. ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడ్డారో, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడ్డారో, దౌర్జన్యాలు చేశారో వారి పేర్లనే రాయటం జరిగింది. వారిపైన యాజ్ పర్ ద లా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు రెడ్ బుక్ అమలు చేయటం అంటే వాళ్ళలాగా ఇళ్ల మీద పడి దాడులు చేయటం, లేదంటే హత్యలు చేయటం, దొమ్మిలు చేయటం, ఇది కాదన్న విషయం కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. సో రెడ్ బుక్ అనేది ఖచ్చితంగా దానిలో పేర్లు ఉన్నాయి, వారిపైన చర్యలు కూడా ఉంటాయి, దానిలో ఎటువంటి అనుమానం లేదు. రెండోది, అసలు పరిపాలన గాలికి వదిలేటువండి. అసలు మనిషా పశువా మాట్లాడింది అసలు వాళ్ళ. ఆయన నిన్న రాత్రి వరకు 10 రోజులు ఇంటికి కూడా వెళ్లకుండా విజయవాడ నగరంలో మా కళ్ళెదురుగుండా బస్సులో ఉంటూ, విజయవాడ నగరం జగన్మోహన్ రెడ్డి చేసిన పాపానికి వాళ్ళ విజయవాడ నగరం అతలాకుతలం అయిపోతే వరదల వల్ల ఆయన మళ్ళీ నగర ప్రజల్ని మళ్ళీ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబెట్టే ప్రయత్నం చేస్తూ 10 రోజులు నిద్రాహారాలు మాని ఆయన బురద నీటిలో జేసీబీలెక్కి బుల్డోజర్లెక్కి తిరిగారండి. దానిని పరిపాలన గాలికి వదిలేయటం అంటారా? నువ్వు ప్రజల్ని గాలికి వదిలేసావు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వదిలేసావు. ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వండి. దేనికా నీ క్యాబినెట్ ర్యాంకు? సంకనాగడానికి దేనికి ఇవ్వాలి నీ క్యాబినెట్ ర్యాంకు? ఏం ఉద్ధరిస్తావా నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏం ఉద్ధరిస్తావు? ప్యాలెస్లో కూర్చొని ఇవాళ నీ విలాసాలు, నీ విందులు, నీ పబ్జీలు ఆడుకోవడానికి తప్పితే నువ్వు దేనికి ఉపయోగపడతావా ప్రజలకి? ఏం ఆదుకున్నావు నువ్వు గత 2 వారాలుగా? ఇవాళ అన్ని మాట్లాడుతూ ఉన్నావు. మొన్న మనం ఎక్స్పోజ్ చేసాం వీకే గారు. ఇదే మన డిబేట్లో జీవో నెంబర్ 365 ఇవాళ బుడమేరు పొంగి పొర్లటానికి వెనక గల పాపానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి.